నిన్న నైట్ మా ఆయన ఒక క్వశ్చన్ అడిగింది. మా పెళ్ళై 15 సంవత్సరాలు ఎన్నడూ లేని నిన్న నైట్ అడిగింది. ఎట్లనే ఆడోళ్ళు తాళి కట్టించుకోగానే పేరెంట్స్ని మర్చిపోతారు, ఊరిని మర్చిపోతారు, పెరిగిన వాతావరణాన్ని మర్చిపోతారు. ఆయన అడిగాడని కాదండి, నిజంగా ఆడవాళ్ళం తాళి కట్టుకోమని ఎందుకు మారిపోతామండి? అసలు పేరెంట్స్ మీద కానీ, సొంత అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల మీద ఎవరిని అందరినీ మర్చిపోయి ఆయనతో వెళ్ళిపోతాం. అదే మన ఊరైపోతుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి ప్రతి దాంట్లో ఆ ఊరే ఉంటుంది మనకు. ఎందుకు? మనం పుట్టి పెరిగిన ఊరు మన ఊరు కాదా? నిజంగా ఆయన అడిగాడని కాదు, నాకు రాత్రి నుంచి అదే డౌట్ ఉంది. మనం అక్కడే చదువుకుంటాం, ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు, రిలేషన్స్ ఉంటారు, అందరు ఉంటారు, మనకు ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. మీ ఏ ఊరంటే మన అత్తగారు ఊరు పేరే చెప్పుకుంటాం. ఎందుకు అట్లా? మన ఆడవాళ్ళకి ఇచ్చిన గొప్ప వరం అండి దేవుడు. అదే మగవాళ్ళు అత్తగారింటికి వస్తే ఇల్లరికం అనే ఒక పేరు పెడతారు. మన ఆడవాళ్ళకి అలాంటి పేర్లు ఉంటాయా? ఉండవు. మగవాళ్ళకు లేని ధైర్యం ఆడవాళ్ళకు ఉంది కాబట్టి ఆడవాళ్ళే వెళ్తారు అత్తగారింటికి. వాళ్ళ పేరే మన పేరైతుంది, వాళ్ళ ఊరే మన ఊరైతుంది, వాళ్ళ వంశాన్ని మోస్తాం. అవునా కదా? నిజంగా ఆడవాళ్ళు ఏదైనా సాధించగలరండి. ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ అంతే. మీ ఇంటికి వచ్చి మీ పేరు మా పేరుగా మార్చుకున్నామంటే అది చాలు. పేరెంట్స్ని మర్చిపోతామని కాదు, తోబుట్టును మర్చిపోతామని కాదు, అదంతే. ఆడవాళ్ళు ఎక్కడైనా ఉండగలరు, అదొక్కటే. నిన్న నిజంగా 15 సంవత్సరాల నుంచి లేని డౌట్ నిన్నటి నుంచి చెప్పిండు మా ఆయన. తాళి కట్టగానే, నిజంగా తాళి కట్టగానే ఆయన ఎవరో తెలియదు, పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్ అంతే. తాళి కట్టగానే మనోడు అయిపోతాడు అంతే. ఎక్కడికి వెళ్తున్నామంటే అమ్మగారింటికి వెళ్తున్నామని అంటాం, నా ఊరికి వెళ్తున్నాం మనం. అదే మన అత్తగారింటికి వస్తుంటే మా ఊరికి పోతున్నాం. నేను నా ఇంటికి పోతాను, నా ఊరికి పోతా. ఎక్కువ నిజంగా అండి, ఎవ్వరమైన అమ్మగారింటికి పోతే చూడండి, నాకు కూడా అమ్మగారి ఇళ్ళనే వస్తుంది. అమ్మగారింటికి పోతే ఒక వారం 10 రోజుల కంటే ఎక్కువ ఉండదు. ఎన్ని డేస్ ఉన్నా మన ఇంటికే వస్తాం. అవునా? కడపలో ఉన్న సుఖం కాశీకి పోయినా దొరకదంటారు కదా. అదే మన ఇంట్లో మనం కొట్టుకొని తిట్టుకొని రోజు గొడవలు పెట్టుకొని మన ఇంట్లో మన సుఖం ఉంటుంది. అవునా కాదా? అదేంటి అమ్మగారి ఇల్లు అంటే ఇంత బోరని కాదు, అదంతే దేవుడు మనకిచ్చిన వరం, అది జ్ఞాపకం. అక్కడికి వెళ్తాం, ఉంటాం, తింటాం, వస్తాం అంతే. మళ్ళీ మన ఇంటికి వస్తే మన పనులు, పిల్లలు, హస్బెండ్, ఆఫీసులు, ఇంట్లో పనులు, డ్యూటీలు, ప్రతి ఒక్కటి అది ఆడవాళ్ళు తప్ప ఎవరు చెయ్యలేరు కూడా. అంతేనా? అస్సలు చెయ్యలేరు, ఎవరి వల్ల కూడా కాదు. మగవాళ్ళు వస్తారు, ఇల్లరికంకి వస్తారు, ఇంటి పనులు చేస్తారా? లేదు, వెళ్తారు, ఆఫీస్కి వెళ్తారు, చేస్తారు అంతే. ఇల్లరికం వెళ్ళిన ఇంటి పేరు అయితే మారదు కదా వాళ్ళది, అదే ఉంటుంది కదా. మనమే మన ఇంటి పేరు నిజంగా ఆధార్, రేషన్ అన్నిట్లలో అదే ఉంటుంది కదా మనకి. మన అత్తగారి ఇంటి పేరే మన ఇంటి పేరు ఉంటుంది. అదే అమ్మగారి ఇల్లు అంతే. మన అమ్మగారి ఇల్లు కాదు, అమ్మగారి ఇల్లు, ఇది మన అత్తగారి ఇల్లు. అట్లా ఉంటుంది ఆడల గొప్పతనం. ప్రతి ఒక్కరిని మర్చిపోతామండి. మర్చిపోవడం అంటే ఏదో అని కాదు, అంతే. తాళి కట్టంగానే మా ఇల్లు, నా ఇల్లు. నిజంగా దేవుడు మనకి ఎందుకు ఇలా రాయొచ్చు రాత? మగవాళ్ళని కూడా పంపించచ్చు అత్తగారి ఇళ్ళకి. అంత ధైర్యం వాళ్ళకి లేదు, అందుకే మనల్ని పంపిస్తున్నాడు దేవుడు. దేవుడికి కూడా అర్థమైందేమో నేను పెళ్ళైతే నా అత్తగారింటికి పోవాలని, అందుకే వాళ్ళ భార్యలే వాళ్ళతో తెచ్చుకున్నారు. అంత ధైర్యం ఆడవాళ్ళకే ఉంది. ఆడవాళ్ళే ఏదైనా సాధించగలరు, ఎక్కడైనా ఉండగలరు, ఎంత కఠినమైన పరిస్థితుల్లో కూడా తట్టుకోగలరు. అందుకే ఆడవాళ్ళు గొప్పవాళ్ళు, ఆడవాళ్ళు జోహార్లు. అంటే మగవాళ్ళు గొప్పవాళ్ళని కాదు, మగవాళ్ళు చెడ్డవాళ్ళని కాదు. మీకంటే ధైర్యం మాకే ఎక్కువ ఉంటుంది. ఇది మాత్రం 100% నేను నిజంగా బల్ల బుద్ధి చెప్తా. మీకంటే ఎక్కువ ధైర్యం ఆడవాళ్ళకే ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో మీ సిచ్యువేషన్స్, మీ అమ్మ కానీ, మీ భార్య కానీ, మీ మరదలు, చెల్లి, అక్క, ఎవరైనా ఉండనియండి, ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో ఒకసారి చూడండి. మీరు మీకంటే ఎక్కువ ధైర్యంగా ఉంటారా, మీకంటే పిరిగ్గా ఉంటారా? మీరు పిరిగ్గా ఉంటారని కాదండి, మగవాళ్ళకంటే ఆడవాళ్ళకే ధైర్యం ఎక్కువ. ఇది మాత్రం కన్ఫామ్గా చెప్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.